క్రీస్తు విజయం అనే మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో ఏదైనా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి. మీ స్నేహితులకు, పొరుగు వారికి, మీ కొలీగ్స్కి దాన్ని షేర్ చేయండి. ఓకే అండి. ఈ క్రీస్తు విజయం ఛానల్లో మంచి మంచి వర్తమానాలు, జీవితాలలో అద్భుతాలు చేసిన యేసయ్య గుర్చినటువంటి అద్భుత సాక్ష్యాలు, సాధారణంగా వచ్చేటువంటి కొన్ని న్యూస్ వార్తా విశేషాలు, ఇంకా రకరకాలైనటువంటి అంశాలతో ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ మీ ముందుకు వస్తూ ఉంది. గుర్తుంచుకోండి, ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ ముఖ్యంగా క్రైస్తవ్యానికి, బైబిల్కు, క్రీస్తు ప్రభువుల వారికి ఎవరైతే వ్యతిరేకంగా అవమానించాలని కోరుకుంటూ వీడియోలు చేస్తున్నారో వారికి ధీటుగా జవాబు ఇవ్వటానికే ఈ ఛానల్ ప్రారంభించబడింది. ఏమైందో ఏంటో కానీ ఈ మధ్యకాలంలో స్త్రీలలో కూడా బాగా ఉన్మాదం కనిపిస్తుందండి. అదే మనం మతోన్మాదులు అంటాం కదా, మతోన్మాద భావాజాలం అన్నది స్త్రీలలో కూడా మరి విపరీతంగా కనిపిస్తుంది. సరే, కొంతమంది స్త్రీలు న్యాయబద్ధంగా, తర్కబద్ధంగా మాట్లాడుతున్నారు, కానీ కొంతమంది క్రిస్టియానిటీని విమర్శిస్తూ, అవమానిస్తూ, తేలిక చేసి మాట్లాడేటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మన వ్యూవర్స్ అందరికి కూడా పరిచయమే. గతంలో కూడా వారి మీద కొన్ని కౌంటర్ వీడియోలు చేశాం. సరే, ఒక ఆవిడ ఒక టైటిల్ పెట్టిందండి, యేసుక్రీస్తు కాళ్ళ దగ్గర హిందూ దేవుళ్ళు అనే టైటిల్ పెట్టి ఒక పోస్ట్ పెట్టింది. అది నాకే చాలా బాధ అనిపించింది, క్రిస్టియన్గా నాకే బాధ అనిపించింది. అదేంటి, హిందువులు దేవుళ్ళుగా భావిస్తున్నారు, వాళ్ళు యేసుక్రీస్తు కాళ్ళ దగ్గరకు రావటం ఏంటి, కాళ్ళ దగ్గర ఉండటం ఏంటి, తప్పు కదా ఇది అనే భావన నాకే కలిగింది. అసలు ఆ టైటిల్ ఆవిడ అందుకు పెట్టిందో కూడా నాకు అర్థం కాల. సరే, ఒకవేళ వైరల్ కావటానికి, వీడియోలు వైరల్ కావటానికి, లక్షల మంది వీక్షించాలన్నటువంటి భావాజాలంతో ఆవిడ పెట్టుండొచ్చు. ఒకవేళ క్రైస్తవ్యంలో ఉన్మాదులైన వారు ఎవరైనా ఉండి, ఏమండోయ్ నా మాట నోట్ చేయండి, ఏ రిలీజియన్లోనైనా ఇతర మతాలను కించపరుస్తూ వారి దేవుళ్లను హీనపరిస్తే అది మతోన్మాదమే. ఖచ్చితంగా అది క్రిస్టియానిటీలో ఉన్న మతోన్మాదమే, ఇస్లాంలో ఉన్న మతోన్మాదమే, హిందుత్వంలో ఉన్న మతోన్మాదమే. ఇది బైబిల్ అసలు ఒప్పుకోదండి. దీన్ని పూర్తిగా బైబిల్ తిరస్కరిస్తుంది. ఖచ్చితంగా క్రొత్త నిబంధన గ్రంథం మనకు నేర్పించేది ఏంటంటే, శత్రువును కూడా ప్రేమించండి. ఓకే, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా అతని వైపు చూపండి, శత్రువు ఆకలిగొంటే భోజనం పెట్టండి. ఇది మనకు బైబిల్ నేర్పిస్తుంది. కనుక ఈ నాన్ సెన్స్ ఏంటండి, ఈ రెచ్చగొట్టే ధోరణి ఏంటండి? బహుశా ఈవిడ పేరు నాకు అంత జ్ఞాపకం లేదు, కానీ ఈవిడ చాలా సందర్భాల్లో ఎక్కువ శాతం క్రిస్టియానిటీని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తుందండి. ఆవిడ ఎవరో ఏంటో ఇప్పుడు మీకు ముందుగా చూపిస్తాను, ఆ తర్వాత దీని మీద మాట్లాడదాం. మళ్ళీ బైబిల్ చదివిన తర్వాతనే హనుమంతుడికి జ్ఞానోదయం అయిందంట. ఈ విషయము హనుమంతుడే యేసు ప్రభుతో చెప్తున్నాడు. చూడు, प्रभु बाइबल का पूरा अध्ययन करने के बाद मुझे पता चला कि आप ही हमारे सबके रचयिता हो. హనుమంతుడికి సంజీవని ఎత్తే బలమిచ్చిందే యేసు ప్రభు అంట. ఆ విషయాన్ని కూడా చూడండి ఇప్పుడు. हनुमान हमारा बल आपके साथ है, था और हमेशा रहेगा. ఇది అయిపోయిందా, చూసిరా? ఇప్పుడు నెక్స్ట్ శివుడే ఏడ్చుకుంటా యేసు ప్రభువుకి చెప్తున్నాడు, అసలైన పరమేశ్వరుడివి నువ్వే కదా, ఆ విషయం జనాలకు తెలియకుండా నిన్ను చాలా మంది ఇష్టం వచ్చినన్ని మాటలు అంటున్నారు అని ఒకటే బాధ పడిపోతున్నాడు. చూడు, प्रभु कि आप ही परमेश्वर हैं. విష్ణుమూర్తి వాళ్ళ డాడీ ఎవరో తెలుసా మీకు? యేసు ప్రభువుని స్వయాన విష్ణుమూర్తే డాడీ మహాభారత్ టైంలో నువ్వు ఎందుకు రాలే డాడీ, నువ్వు రాకపోవడం వల్ల ఎంత పెద్ద యుద్ధం జరిగిపోయింది అని అంటే, ఆ స్వయాన యేసు ప్రభే చెప్తున్నాడు ఇప్పుడు, అరే అది నేను వచ్చే టైం కాదు, కరెక్ట్ టైం గానే కాదు అది అని. महाभारत के समय में आप आए क्यों नहीं? आपके ना आने से इतना बड़ा युद्ध हो गया पुत्र. वो मेरे आने का सही समय नहीं था. तुम्हारे सारे युद्ध होने के कई युगों के बाद जब मेरा समय आया, मैंने धरती पर जन्म लिया. ఇక వినాయకుడు గురించి అయితే అసలు చెప్పొద్దు. ఇక యేసు ప్రభు పాదాల దగ్గరనే ఉండిపోయింది ఇక మొక్కుకుంటా. हे यीशु, आपकी करुणा सीमाओं से परे है. आपका दिव्य प्रेम समस्त प्राणियों के लिए आशा का स्रोत है. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు క్రిస్టియానిటీ, క్రిస్టియన్స్ అండ్ జీసస్, నేను చెప్తున్నా, ఎవరి నమ్మకాలు వాళ్ళవి,
ఒకరి నమ్మకాన్ని మనం నమ్మాలని రూల్ ఏం లేదు, కానీ ఎదురుంగోడి నమ్మకాన్ని కించపరిచే హక్కు ఎవ్వడికి లేదు. ఆ వీడియోలేంది, ఆ సంబంధాలేంది, ఏ అక్రమ సంబంధానికి పుట్టినోడు క్రియేట్ చేసిండో ఆ పేజ్. వచ్చిన తర్వాత బూతు చెత్త ఒక రకమైతే ఇది ఇంకో రకమైన చెత్త. ఈవిడ గురించి మనం గతంలో కూడా ఏదో వీడియో చేసినట్టున్నామండి 1-2 సందర్భాల్లో. ఎవరికి అక్రమ సంబంధానికి పుట్టిన వాడు ఇలా క్రియేట్ చేశాడు అంటూ ఇండైరెక్ట్గా తన హృదయంలో ఉన్న విషయాన్ని కక్కే ప్రయత్నం చేసింది. ఇది క్రైస్తవ సమాజానికి బాగా అర్థమయ్యింది. కొందరు దుర్మార్గులు, దుష్టులైన మనుష్యులు, ఈ చెడిపోయిన స్వభావం కలిగినటువంటి అక్రమ సంతానం ఉన్నారు భూమి మీద. కొంతమంది మతోన్మాదులు, రాధా మనోహర్ దాస్ గారు, అట్లాంటి పర్సన్స్ కొంతమంది ఉన్నారు. ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టడం, మేరీ తల్లిని లాభాష్ వాడడం, యేసు ప్రభు అక్రమ సంతానం అని కామెంట్ చేయటం. ఇప్పుడు ఈవిడ ఇండైరెక్ట్గా అదే కామెంట్ని తీసుకొచ్చి చొప్పించింది, కానీ పక్కకి తిప్పింది. షూ అంటే రోకలిపోటు అన్నది ఎవరికి తెలియదండి. ఈ పేరు ఏదో ఉందండి, పేరు గుర్తు రావట్లా. వాస్తవానికి ఇప్పుడు వినాయకుడు కానీ, లేకపోతే శ్రీకృష్ణుడు కానీ, పరమేశ్వరుడు సంథింగ్ విష్ణువు కానీ, ఓకే, శివుడు కానీ, హనుమంతుడు కానీ, రాముడు కానీ, వీళ్ళంతా యేసు ప్రభు దగ్గరకు వచ్చారు, యేసు ప్రభు సలహా తీసుకున్నారు, యేసు ప్రభుతో మాట్లాడారు, యేసు ప్రభుకు మొక్కారు అన్నట్లుగా క్రియేట్ చేశారు ఎవరో. మొత్తానికి మనకు తెలియదు. ఆ లాంగ్వేజ్ని బట్టి బహుశా వీళ్ళు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు, ఎందుకంటే హిందీలో ఉంది కనుక, మన తెలుగు వాళ్ళు కాదు. సరే, దీన్ని నేను ముందు తీవ్రంగా ఖండిస్తున్నా. అసలు యేసు ప్రభు పరిశుద్ధుడు, యేసు ప్రభు లోకరక్షకుడు, పవిత్ర జీవితం జీవించిన వాడు, చిన్న మచ్చ లేనివాడు లోకానికి ఛాలెంజ్ విసిరాడు. ఏమండో ఈ వీడియో క్రియేట్ చేసిన ఆవిడికి చెప్తున్నా, పరిశుద్ధాత్మ వలన దేవదేవుడే ఒక కన్య గర్భంలోకి ప్రవేశించి ఈ లోకంలో మనిషిగా అవతరించాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎస్. అయితే అసలు వాళ్ళని వీళ్ళతో కంపేర్ చేయటం ఏంటండి? రాముడు, శివుడు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? వాళ్ళ వైవాహిక జీవితాలు ఏంటండి? వారి సంతానం ఏంటండి? సో అసలు యేసు ప్రభు వాళ్ళకి తండ్రి ఏంటండి? నాన్ సెన్స్. కనుక వాళ్ళని తీసుకొచ్చి ఇలా కంపేర్ చేయటం అన్నదాన్ని నేను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. యేసు ప్రభు కాళ్ళ కింద వీళ్ళని తీసుకొచ్చి పెట్టినట్లుగా చిత్రించలేదండి, బట్ ఆయనతో కనెక్షన్ ఉన్నట్టుగా చిత్రించారు. ఈవిడైతే టైటిల్ యేసు ప్రభు కాళ్ళ కింద హిందూ దేవుళ్ళ అన్న టైటిల్ ఏదో పెట్టినట్టుగా ఉంది. ఇదేదో రెచ్చగొట్టే ధోరణిలో, లేదా తన వీడియోకి వ్యూస్ తెచ్చుకోవడానికి పెట్టుకుంది. వదిలేద్దాం. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే దీన్ని ఖచ్చితంగా నేను ఒక క్రిస్టియన్ బోధకునిగా వ్యతిరేకిస్తున్నాను. దీన్ని ఇట్లాంటివి చెయ్యొద్దని చెప్తున్నా. ఏమమ్మా ఇప్పుడు కళ్ళు తెరిసావా? ఇంతకాలం ఎక్కడ నిద్రపోయారు మీరు? మేడం గారు, మీ పేరేంటో తెలియదు నాకు. గతం కొన్ని సంవత్సరాల క్రితమే యేసు ప్రభు బొమ్మలేసి హనుమంతుడు లేకపోతే శివుడు రకరకాల వాళ్ళు యేసు ప్రభు తల మీద కాళ్ళు పెట్టారు. కళ్ళారా నేను చూసా కొన్ని సంవత్సరాల క్రితం. హీనపరిచి అవమానపరుస్తూ. ఇప్పుడేదో ఏఐ వచ్చిందండి అంటున్నారు మీరు. అసలు ఏఐ ప్రసిద్ధి చెందకముందే మనోళ్ళు ఒక అడుగు స్టెప్ వేగంగా తీసుకొని యేసు ప్రభువుని అవమానిస్తూ, యేసు ప్రభు నోట్లో సిగరెట్ పెట్టి ఆయన కాలుస్తున్నట్టుగా, ఏదో ఆయన పాపం చేస్తున్నట్లుగా రకరకాలుగా చిత్రించి చిత్రాలు పెట్టారు. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు తల్లి? అప్పుడు మీకు ఇది బాధ అనిపించలేదా? లేదా చూసి సైలెంట్గా ఉన్నావు అప్పుడు కూడా? ఇప్పుడు మీకు వచ్చేటప్పటికి బాధ వేసిపోయిందా? విషయాన్ని కక్కుతున్నావా ఇండైరెక్ట్గా? దానికండి నుంచి ముందు అర్థమైందా? ఇంక ఇది వీళ్ళు జాగ్రత్తగానే మెయింటైన్ చేసేది డైలాగులు రాశారు అంతే. మతోన్మాదులు, హిందూ మతోన్మాదులు అయితే చాలా వక్ర భాష్యం చెప్తూ చిత్రాలు చాలా చండాలంగా వేశారు. ఆల్రెడీ ఇది మీ దగ్గరే మొదలయ్యింది. మీ వాళ్ళ ముందు ఖండించు. ఒరే బాబు, మనోళ్ళు ఎవరు ఆ చెత్త చేయబాకండి, తప్పది, ఇట్లాంటి చెత్త బొమ్మలు వేయబాకండి, ఇట్లాంటి చెత్త స్టేట్మెంట్లు ఇవ్వబాకండి అని మీ వాళ్ళని ఖండించు. ముందు ప్రారంభమైంది అక్కడ, ఈ విషయాల్లోనైతే. అర్థమైందా తల్లి? కనుక ఇక్కడ వీళ్ళు క్రైస్తవులు ఒకవేళ ఎవరైనా చేస్తుంది, తెలుగు వాళ్ళు అయితే కాదు నాకు తెలిసి, మన లాంగ్వేజ్లో అది లేదు, మన తెలుగు వాళ్ళు చేసింది కాదు. సరే, ఎవరు క్రియేట్ చేసినా దాన్ని నేను సమర్థించను. అస్సలు పరిశుద్ధుడైన యేసు ప్రభుకి వీళ్ళకి సంబంధం ఏంటండి? ఇదండి ఇక్కడ విషయము. మరి ఈమె ఆవేదన మంచిదే, కానీ ఈమె అంతరంగంలో మాత్రం మంచిగా ఆలోచన కలిగి మాట్లాడాలి. వీడియోని పాపులర్ అవ్వటానికి, హిందువుని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈ వీడియో చూపించే ప్రయత్నం చేసింది ఈవిడ అన్నది నాకు అర్థమైంది. మరి మీకేం అర్థమైందో కామెంట్లో చెప్పండి.
థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.